రేపు శ్రీశైలంలో సీఎం చంద్రబాబు పర్యటన ఖరారు కావడంతో అధికారులు ముమ్మరం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే శ్రీశైలం ఆలయం, సుండిపెంట హెలిప్యాడ్ జలాశయాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ అధిరాజ్ సింగ్ పర్యటిస్తూ సీఎం పర్యటించే ప్రతి ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ సంబంధిత అధికారులకు సలహాలు, సూచనలు చేస్తున్నారు. మరోపక్క పోలీసుల బలగాలు సుండిపెంట హెలిప్యాడ్ వద్ద, అలానే అటవీ ప్రాంతంలో బాంబు, డాగ్ స్క్వాడ్లతో ముమ్మరం తనిఖీలు చేస్తున్నారు. సీఎం వస్తుండటంతో అటవీ ప్రాంతం మొత్తం పోలీసు జగిలాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. అలాగే జలాశయం వద్ద జలహారతి ఇచ్చే ప్రదేశాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ అధిరాజ్ సింగ్ అనంతరం సుండిపెంట చేరుకున్న శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి సుండిపెంటలో చంద్రబాబు పాల్గొననున్న ప్రజావేదికను దగ్గరుండి పరిశీలించి అధికారులకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అలానే ప్రతి ఏర్పాటు త్వరితగతిన పూర్తి చేయాలని బుడ్డ రాజశేఖర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అయితే పరిశీలన అనంతరం కలెక్టర్ రాజకుమారి జిల్లా అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటన ఏర్పాట్లను త్వరితగా పూర్తి చేయాలని, ఆగస్టు 1వ తేదీ ఉదయం 9:50 సున్నిపెంట హెలిప్యాడ్ చేరుకుని అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనం, శ్రీశైలం ప్రాజెక్టుకు వద్ద జలహారతి కార్యక్రమము, కొడిగట్టు జల విద్యుత్ కేంద్ర సందర్శన, అలానే సున్నిపెంటలోని వాటర్ యూజర్స్ అసోసియేషన్ వారితో ముఖాముఖి చర్చగోష్ఠి మొదలైన అంశాలను వివరిస్తూ ఏర్పాట్లపై జిల్లా అధికారులను దిశానిర్దేశం చేశారు. వాళ్ళని ఎట్లా ఒక పాయింట్ ఇచ్చేస్తే కంట్రోల్ పెట్టుకుని సరే అవును సార్ కంట్రోల్ పెట్టుకుని అవసరమైన వదులుతాం సార్, లేదంటే కొంచెం పబ్లిక్ అక్కడ ఓపెన్ అలా చేస్తాం. అవును మేడం, అదే మీరు వస్తారు మేడం.